కొన్ని అలా ఉంటాయి. దాని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో అదానీ డేటా సెంటర్ పెడుతున్నారని పెద్ద హడావుడి జరిగింది కదా, అది ఎందుకు ఏర్పాటు అవ్వలేదండి? అప్పుడు ల్యాండ్ కూడా కేటాయించారు వాళ్ళకి, ఎంఓయూస్ అయినాయి. అప్పుడు 300 మెగావాట్లకే 25,000 ఉద్యోగాలని చెప్పి వాళ్ళు అన్నారు. మరి మీరేమో 5-6 వేలే చెప్తున్నారు. ఏది 3 times గారు వికే గారు, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఫిగర్స్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి వాస్తవాలు చెప్తా ఉన్నా. నేనేం ఎగ్జాజరేట్ చేసి ఇన్ఫ్లేట్ చేసి చెప్పట్లా. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా మనం మాట్లాడుకోవాలని కాబట్టి నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్పాను. చక్రవర్తి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ దానిని వారు కూడా ఇట్ ఈస్ క్లోజ్ టు రియాలిటీ అని చెప్పి వారు కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది. మనం ఊరికనే ఏదో ఆహా ఓహో అని మాట్లాడుకుంటాం కానీ నిజాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్పారు. రెండోది, అదానీ డేటా సెంటర్కి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో శంకుస్థాపన చేశారు కదా అని మీరు ఏదైతే ప్రశ్న అడిగారో, యాక్చువల్గా అదానీ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకి చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఒప్పందం చేసుకున్నారు. ఎప్పుడు? ఫిబ్రవరి 2019లో ఫర్ బిల్డింగ్ ఏ డేటా సెంటర్ పార్క్ ఇన్ విశాఖపట్నం. కానీ ఆ తర్వాత దురదృష్టవశాత్తు అధికారం కోల్పోవటం, మళ్ళీ దాని గురించి ఎవరు పట్టించుకోకపోవటం, ఎవరు కూడా ఫాలో అప్ చేయకుండా మళ్ళీ ఏదో ఇంకొక సంవత్సరంలో ఎలక్షన్స్ ఉంటాయనగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో నేనేదో రాష్ట్రానికి ఏదో ఒరగబెడతా ఉన్నాను, ఇది విశాఖలో నేనేదో చేస్తాను అని చెప్పుకోవడానికి మళ్ళీ ఆయన రెండోసారి సీన్ రిపీట్ చేశాడు. అంతే. ఇనీషియల్గా అగ్రిమెంట్ ఒప్పందం చేసుకుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఫిబ్రవరి 2019, అది ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఫర్ బిల్డింగ్ ఏ డేటా సెంటర్ పార్క్. ఆ డేటా సెంటర్ పార్క్లో ఇది ఈ రకమైనటువంటి డేటా సెంటర్స్ కంపెనీస్ ఇన్వైట్ చేసి అక్కడ ఇటువంటి డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయడం కోసం ఆ రకంగా గూగుల్తో మన అదానీతో ఒప్పందం చేసుకున్నారు. మళ్ళీ ఆయన సీన్ రిపీట్ చేశాడు. తర్వాత కూడా ఏం ఫాలో అప్ చేయాల. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వికే గారు, ఇప్పుడు ఊరుకునే ఒప్పందాలు చేసుకోవడంతో సరిపోదండి, కంటిన్యూస్ ఫాలో అప్ ఉండాలి. ఇక్కడ నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా మనం అభినందించాలి. వికే గారు కరెక్ట్గా సంవత్సరం క్రితం అక్టోబర్ 25, 2024 ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వివిధ ఐటీ కంపెనీస్తో మాట్లాడి వారందరినీ ఆ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం కోసం ఆయన ఒక వారం రోజులు విస్తృతంగా అమెరికాలో పర్యటించారు. మెట్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ క్లౌడ్, అదేవిధంగా అమెజాన్, ఇటువంటి అనేక కంపెనీస్తో ఆయన మీట్ అవటం. ఆ రోజున అక్కడ యుఎస్లో శాన్ ఫ్రాన్సిస్కోలో థామస్ కురియన్ గారిని, ఎవరైతే గూగుల్ క్లౌడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో నిన్న ఎవరైతే సంతకాలు చేస్తారో ఆయన్ని కరెక్ట్గా సంవత్సరం క్రితం అమెరికాలో లోకేష్ గారు కలిశారు. అదేవిధంగా బైకస్ కోలే అని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇటువంటి అనేక మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో కలిసి అప్పటి నుంచి ప్రారంభమైందండి. ఏది గూగుల్ని ఏ రకంగా దేశానికి తీసుకురావాలన్నది సంవత్సరం క్రితం నారా లోకేష్ గారు యుఎస్లో దానికి నాంది పలికారు. సంవత్సరం పాటు కంటిన్యూస్గా ఫాలో అప్ అండి. వాళ్ళతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ వాళ్ళు అనేక రకాలైనటువంటి పాలసీ చేంజెస్ అడిగారు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా గౌరవ ప్రధానమంత్రి గారితో, నిర్మలా సీతారామన్ గారితో, అశ్విని వైష్ణవ్ గారితో, మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ప్రతిసారి ఈ సంవత్సర కాలంలో ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి గూగుల్ వారికి ఏమేమి మనం కల్పించాలి, అదనంగా ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వాలా, పాలసీ చేంజెస్ అని తీసుకురావాలా, అవన్నీ చాలా లెజిస్లేటివ్ అమెండ్మెంట్స్ కూడా చేసి కరెక్ట్గా 1 year తర్వాత ఆ కళ సాకారమైంది. అంటే అవన్నీ చేశారు, బాగుంది, నేను కాదనట్లేదు. మేము అనేది ఏంటంటే ఇక్కడ నాతో పాటు ప్యానెల్లో ఉన్న వాళ్ళిద్దరూ కూడా ఎక్స్పర్ట్స్, ఆయా ఐటీ రంగంలో ఎక్స్పర్ట్స్. మేము అనేది ఏంటంటే 3-4 yearsలో ఇది కంప్లీట్ అవ్వాలి. ఎలాంటి డిలేస్ లేకుండా 3-4 yearsలో మ్యాక్స్ కంప్లీట్ అయితేనే దీని ఫ్రూట్స్ అనేవి అందుతాయి. అన్నిట్లో లాగా డిలే అయితే ఇక ఏదో సామె చెప్పినట్టే ఉంటుంది. ఇక్కడ పొలిటీషియన్స్ బాగానే ఉన్నారు, ఎగ్జిక్యూటివ్స్ బాడీస్ బాగాలేవు, ఆఫీసర్స్ చాలా డిలే చేస్తున్నారు అనే ఒక విమర్శ అన్ని రాష్ట్రాల్లో లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది.
ఆంధ్రప్రదేశ్లో ఆఫీసర్స్ సార్ ఇవాళ మనం నేను లెథర్జిక్ గా ఉన్నారు అనను కానీ నెగ్లెక్టివ్ గా బిహేవ్ చేస్తున్నారు, కేర్లెస్ గా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది ఐఏఎస్లు అనేది ఒక చాలా ఇదిగా ఉంది. అటువంటివి రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందేమో ఏమైనా ఆలోచించారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నౌ ఈజ్ బిలీవింగ్ ఇన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోయింది. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మోడీ గారు కానీ ఎవరైనా దే టాకింగ్ అబౌట్ ఎట్ వాట్ స్పీడ్ యూఆర్ ఫంక్షనింగ్. అందుకనే ఎవరైనా అధికారులు ఆ రకంగా నిర్లిప్తంగా ఉన్నా, సహకరించకపోయినా ఇమ్మీడియట్గా పీకి పక్కన కూర్చోబెడతారు. దానిలో ఎటువంటి మొహాటం లేదు. ఇవాళ ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా టైం లైన్స్ పెట్టి ఎవ్రీ వీక్ అది ఏ దశలో ఉంది, ఎక్కడుంది అనేది చెప్పండి. బాగానే ఉంది కానీ పీకి పక్కన పెడతామని అనకండి, అంత లేదు కానీ లేదు లేదు దానిలో ఏం మొహాటం లేదు సార్. ఇఫ్ ఎనీ ఆఫీసర్ కాదు మీరు ఏమైనా మాట్లాడండి, ఏ అధికారి వల్ల అయినా ఆలస్యం జరుగుతుంటే మొహాటం లేకుండా పీకి పక్కన పెడతాం. ఇవాళ ఒక సంవత్సర కాలంలో ఇవాళ ఎంత పట్టుదలతో 1 yearలో గూగుల్ని తీసుకొచ్చి వాళ్ళు ఒప్పందం చేసుకునే స్థాయికి తీసుకొచ్చాం. ఇవాళ అధికారులు ఎవరన్నా ఇవాళ మీనమేషాలు లెక్కిస్తే చూస్తూ కూర్చుంటే ఈ ఒక 1 yearలోనే ఇది సాకారం అవుతుందా? ఇప్పుడు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నానబెట్టి చివరిలో ఏదో షో చేశారు, మేము చేసిన ఒప్పందాన్ని మళ్ళీ ఒప్పందం చేసుకుని. కాబట్టి అటువంటివి ఏవి కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు వీకే గారు. ఇవాళ రెండోది కూడా చెప్తాను, ఇవాళ ఆ రోజున అదానీతో ఏదైతే మేము ఒప్పందం చేసుకున్నామో డేటా సెంటర్ పార్క్ నిర్మాణం కోసం, ఇవాళ దానిలో భాగంగా ఇవాళ గూగుల్ తీసుకొచ్చాం. ఇవాళ గూగుల్ కూడా మళ్ళీ అదానీతోనే ఒప్పందం చేసుకుని అక్కడ దానికి సంబంధించినటువంటి ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ మీకు కానీ మీ పార్టీ స్పోక్స్ పర్సన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ మేము అదానీ డేటా సెంటర్ తెస్తామన్నప్పుడు గొంతు చించుకున్నారు టీడీపీ వాళ్ళు. దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడండి అని ఏదో తెలిసి తెలియని మాటలా లేకపోతే ఏంటో తెలియదు ఏవో ఉంటున్నాయి. అవి కొంచెం అవి కొంచెం సరిగ్గా కనుక గోప గుయ్యమనిలాగా చెప్పాల్సిన బాధ్యత లేకపోతే అది అవసరం మీ మీదే ఉంటుంది. మీ టీమ్ ఆఫ్ స్పోక్స్ పర్సన్స్ అది ఒకసారి చూసుకోండి. ఎనీవే ఒక్క నిమిషం పట్టారి గారు.